బీడీడీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉక్రెయిన్ ఇజ్రాయెల్ కు $95 బిలియన్ల ప్యాకేజ్ బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం. బిలియనియర్ దోస్తులకు ప్రధాని 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. సంచలన ఆరోపణ చేసిన రాహుల్ గాంధీ. శ్రీకాకుళం జిల్లాలో ముగియనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. రేపు నామినేషన్ అనంతరం మేనిఫెస్టో రిలీజ్ చేయనున్న వైసీపీ అధినేత. జగన్ రెడ్డి బల్పు అణచేందుకు ప్రజలు సిద్ధమైపోయారు. ఆమదాల వలస ప్రజాగలం సభలో నారా చంద్రబాబు నాయుడు. అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ కూటమి. తిరుపతిలో పర్యటించి ప్రసంగించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు. కాషాయ తీర్థం పుచ్చుకున్న రామకృష్ణారెడ్డి. అనపర్తి సీట్లు నల్లమిల్లికి కేటాయించిన బీజేపీ అధిష్టానం. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు విడుదల. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉత్తీర్ణత 60.01%, సెకండ్ ఇయర్ లో ఉత్తీర్ణత 64.19% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు. ప్రజల్లోకి గులాబీ బాస్. తొలి రోజు మిర్యాలగూడ సూర్యాపేటలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్న కేసీఆర్. కల్కి మూవీ సెట్స్ లో నాగ్ అశ్విన్ బర్త్డే సెలబ్రేషన్స్. డాన్స్ వీడియో వైరల్. పసిడి పరుగుకు బ్రేక్. 72,200కు దిగొచ్చిన ధర. ఉక్రెయిన్ కు $95.3 బిలియన్ల ప్యాకేజీని అందించేందుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్ తో పాటు ఇజ్రాయెల్, తైవాన్ కు కూడా ఆర్థిక సహాయాన్ని అందించనుంది. సెనెట్ ఆమోదం పొందిన చట్టంపై అధ్యక్షుడు బైడెన్ బుధవారం సంతకం చేయనున్నారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో శనివారం ఆ బిల్లు పాస్ అయింది. ఆ తర్వాత మంగళవారం సెనెట్ లోనూ ఆమోదం దక్కింది. ఉక్రెయిన్ కు $61 బిలియన్ల ఇవ్వనున్నారు. 79 నుండి 18 ఓట్ల తేడాతో సెనెట్ లో ఆ ప్యాకేజీకి ఆమోదం దక్కింది. బిల్లుపై సంతకం చేసి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. ఉక్రెయిన్ కు ఈ వారంలోనే ఆయుధాలు, ఇతర సామగ్రిని పంపనున్నట్లు వెల్లడించారు. Today we witnessed one of the most historic and consequential bills. బిలియనియర్ మిత్రులకు ప్రధాని మోదీ సుమారు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ నేరానికి పాల్పడిన ప్రధాని మోదీని ఈ దేశం ఎన్నటికీ క్షమించదని ఆయన అన్నారు. తన ఎక్స్ అకౌంట్లో ఇవాళ హిందీలో ఈ విషయాన్ని పోస్టు చేశారు. 16 లక్షల కోట్ల మొత్తాన్ని భారతీయుల బాధల్ని తీర్చేందుకు వాడేవాళ్లమన్నారు. కానీ అదానీ లాంటి వాళ్లను ఆ డబ్బును ఖర్చు చేసినట్లు ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ తన సంపన్న మిత్రుల కోసం 16 లక్షల కోట్ల రుణాన్ని రద్దు చేశారని, అంత మొత్తం డబ్బుతో 16 కోట్ల యువతకు ఉద్యోగం కల్పించే వాళ్ళమని రాహుల్ అన్నారు. ప్రతి ఏడాది ఆ 16 కోట్ల మంది ఉద్యోగులకు లక్ష ఇచ్చేవాళ్లమన్నారు. 16 కోట్ల మంది మహిళలకు ఏడాది లక్ష ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితాలు మారేవన్నారు. 10 కోట్ల మంది రైతుల్ని రుణాలను రద్దు చేస్తే లెక్క పెట్టలేనని సంఖ్యలో ఆత్మహత్యల్ని ఆపేవాళ్లమన్నారు. సుమారు 20 ఏళ్ల పాటు దాదాపు 400కే గ్యాస్ సిలిండర్లను యావత్ దేశానికి అందించనున్నట్లు తెలిపారు. భారతీయ ఆర్మీకి చెందిన 3 ఖర్చును ఆ డబ్బుతో తీర్చేవాళ్లమన్నారు. దళిత, గిరిజన, వెనుకబడ్డ తరగతుల ప్రజలకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందించవచ్చని తెలిపారు. भी कोई 90% की बात करता है तो वो नॉन सीरियस हो जाता है. तो मैंने शुरू किया, मैंने कहा देखता हूं ये जो लोग कह रहे हैं नॉन सीरियस, इनकी कंपनीज में इनके स्टेक होल्डर्स कौन है. इनके जो बड़े बड़े पत्रकार हैं, जो एंकर्स हैं, मैंने इनके नाम निकालने शुरू किए. 95% का इनमें एक है ही नहीं. एक ओबीसी नहीं है,
एक ओबीसी एंकर नहीं है हिंदुस्तान में। एक ओबीसी एंकर नहीं है, एक दलित एंकर नहीं है, एक आदिवासी एंकर नहीं है। सारी की सारी कंपनियों के लिस्ट में 90% से एक मालिक है ही नहीं। तो लाउडस्पीकर आपके हाथ में ही नहीं है, और अगर लाउडस्पीकर आपके हाथ में नहीं है तो जो भी आप बोलोगे वो नॉन सीरियस। मैंने अगर इनके हाथ में लाउडस्पीकर दे रखा है, मतलब फुल पावर वाला लाउडस्पीकर, तो बाकी सब बोले ना बोले वो तो नॉन सीरियस ही होगा। वो सीरियस तो वही है जिनके हाथ में लाउडस्पीकर है। तो मीडिया में आपका कोई नहीं। और मीडिया को किसका पैसा जाता है? जीएसटी का पैसा जाता है, सरकारें पैसा देती हैं। हर स्टेट की सरकार, दिल्ली की सरकार हजारों करोड़ रुपए देती है, हिंदुस्तान की सरकार हजारों करोड़ रुपए देती है। किसका पैसा है ये जीएसटी से आता है, ये 90% का पैसा है। अब मैं कह रहा हूं कि भैया अगर 90% का पैसा है तो एक दो लाउडस्पीकर तो पकड़ा दो। उसके बाद मैंने कहा ठीक है, मीडिया में कोई नहीं तो जुडिशरी को देखते हैं। 650 हाई कोर्ट जजेस हैं, 90% आबादी के पास 650 में से 100, और वो भी छोटे छोटे। వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22వ రోజు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగింది. ఇవాళ టెక్కలిలో జరిగే బహిరంగ సభతో బస్సు యాత్ర ముగుస్తోంది. దీంతో టెక్కలి ముగింపు సభకు వైసీపీ నేతలు భారీ జన సమీకరణ చేస్తున్నారు. యాత్రలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గం అక్కివలస నుండి ఇవాళ ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. చిలకలపాలెం జంక్షన్, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం టౌన్ బైపాస్ మీదుగా పల్లివలస, నర్సన్నపేట బైపాస్, కోట బొమ్మాలి, కన్నెవలస మీదుగా జగన్ బస్సు యాత్ర టెక్కల్ నియోజకవర్గం వరకు సాగనుంది. టెక్కల్ నియోజకవర్గం పరశురాంపురం జంక్షన్ సమీపంలో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు టెక్కల్ నియోజకవర్గ అక్కవరంలో భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు జగన్ సభలో ప్రసంగిస్తారు. టెక్కల్లో మేమంతా సిద్ధం సభతో బస్సు యాత్ర ముగుస్తుంది. అనంతరం జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో విశాఖపట్నానికి చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లనున్న జగన్ అక్కడి నుండి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంకు సీఎం జగన్ చేరుకుంటారు. లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపు కీక మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ జై 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 కనుచూపు మేరలో కిక్కిరిసిన జనాన్ని చూస్తుంటే రేపు ఎన్నికల్లో తమ్మినేనికి చూపించబోయే సినిమా ఇక్కడ కనిపిస్తోంది. ప్రజాగలానికి ఆమ్తల వలస కదిలొచ్చింది. యుద్ధానికి సిద్ధమని అడుగుతున్నా ఇక్కడి డమ్మా బుష్ నేత పని అయిపోయింది. ఈ తమ్మినేని ఎన్ని డ్రామాలాడుతాడో ఆడని. ఇంకా 19 రోజులే మనం కొట్టే దెబ్బకు ప్రజా తీర్పుకు ఒడిశాకు పారిపోవడం తథ్యమన్నారు. ఎక్కడికి పోయినా పట్టుకొస్తా చేసిన పాపాలు తప్పులకు ప్రజాకోర్టులో శిక్షించడం తథ్యమన్నారు. ఇలాంటి వ్యక్తి స్పీకర్గా ఉండే అర్హత ఉందా? ముఖ్యమంత్రి చెప్పే పనులకు గంగిరెద్దులా తలూపడం తప్ప చేసేదేమైనా
ఏమైనా ఉందా? సైకో మాటలకు తలూపి స్పీకర్ స్థానాన్ని అప్రతిష్ట పాలు చేశాడన్నారు. తమ్మిని నియోజకవర్గం మొత్తాన్ని ఊడ్చేశాడు. ఏ పని చేయాలన్నా వారి ఇంట్లో వారికి బంగారు కానుకలు సమర్పించాల్సిందే. నాగవల్లి వంశధార నదుల్లోని ఇసుక మొత్తం ఊడ్చేస్తున్నాడు. ఇక్కడి వారికి ఇసుక దొరకదు, కానీ కావాల్సినంత విశాఖకు తరలిస్తున్నాడు. ఉద్యోగుల బదిలీలకు రేట్ ఫిక్స్ చేసేశారు. చెప్పేవని నీతులు, చేసేవని బూతులు. ఇలాంటి దుర్మార్గ నీచ నాయకుడిని ఎప్పుడు చూడలేదని చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒక ఉత్సాహవంతుడు, సమర్థుడు, ఇప్పటికీ ఒక పారిశ్రామికవేత్తగా తన సత్తా నిరూపించుకున్న వ్యక్తి. రేపు మీరందరూ ఓటేసి ఆయన కూడా ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి మీకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాడని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అనుభవం ఉన్న వ్యక్తి నెహ్రూ, పోరాట యోధుడు నెహ్రూ, అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి నెహ్రూ. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక్కొక్కసారి మంచి వ్యక్తిని కూడా మీరు ఆదరించకపోతే మనకు ఉపయోగం లేదు. చాగల్నాడు వచ్చిందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో నా వెనకాన పడి తీసుకొచ్చాడు. పుష్కర వచ్చిందంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది, కానీ అయ్యే వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ రోజుట్లోనే పుష్కర వచ్చింది. తర్వాత ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా తీసుకొచ్చి ఆధునీకరణ కోసం ముందుకు పోయిన వ్యక్తి మన నెహ్రూ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీకు. 4 విషయాలు చెప్పాడు. ఒకటి, రిపేర్లో పడిపోయిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మళ్ళీ ప్రారంభించే బాధ్యత మాది. తిరుపతిలో ఎంపీ రఘురామకృష్ణంరాజు పర్యటించారు. సోమవారం నామినేషన్ వేసిన ఆయన ఈరోజు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ వేసి ఆడవైతే ప్రకారం శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చానన్నారు. చంద్రగిరి ప్రాంతాన్ని కొందరు చందనగిరిగా మార్చారని తెలిపారు. చంద్రగిరి అభివృద్ధి కోసం ప్రజలు టీడీపీ అభ్యర్థి నానిని గెలిపించాలని కోరారు. చంద్రబాబు లానే భారీ మెజార్టీతో నాని చంద్రగిరి ప్రజల్ని గెలిపించాలని కోరారు. జగన్పై గులకరాయి దాడిపై అనేక అనుమానాలు ఉన్నాయని రఘురామకృష్ణంరాజు అన్నారు. బాలుడు వేసిన రాయి దాడిలో సీఎంతో పాటు వెల్లంపల్లికి గాయాలయ్యాయి. బాలుడు దాడి చేసిన రాయి మాయమైంది. సినిమాను తలపించేలా గులకరాయి దాడి డ్రామా జరిగిందని విమర్శించారు. వైసీపీ దారుణంగా ఓడిపోనున్నది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ గులకరాయి డ్రామా అని అన్నారు. గోదావరి జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా భారీగా డబ్బులు ఖర్చు పెట్టినా ప్రజా ఆదరణ కరువైందని ఆరోపించారు. గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, అనకాపల్లి జిల్లాలో సీఎం బస్సు పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు. 5 రోజులు 10 ఇస్తారా? ఇది సరదాగా చూపెట్టాలనిపించింది. భలే మాట్లాడాడు. అరే భాయ్ సాబ్, మీ ఇంట్లో ఒక చోరు సాలగాడు పడ్డాడు అనుకో, ఒక్కడే వచ్చిండ నువ్వు ఒక్కరివే కొడతావా, లేకపోతే మీ సెక్యూరిటీ వాళ్ళు, మీ బస్సు వాళ్ళు అందరు కలిపి ఒక దెబ్బ కొడతారా? నీ కెపాసిటీ ఏంది అంటే ఈడున్న పార్టీలు సరిపోక, ఈడున్న అపోజిషన్ పార్టీలు సరిపోక, మీ ఇంట్లోన్న మీ చెల్లెళ్ళు సరిపోక సెంటర్కి వెళ్ళి మోడీ సాబ్ కూడా వస్తుండే ఒక బైరి కొట్టి పోదామని. ఈడనన్నా ఎలక్షన్లో నుంచున్నోడు భయపడతాడు, నేను గెలుస్తానా ఓడిపోతానా అని. ఈడ ఫస్ట్ టైం పబ్లిక్ భయపడుతున్నారు. పొరపాటున నువ్వు మళ్ళీ వచ్చినావు అంటే మా గతేం కానరా నాయన అన్నట్టు పబ్లిక్ వణుకుతుర్రు. అంత కెపాసిటీ నీది, అట్లుంటది నీతోని. ఇక ఈ రేప్ అయినట్టు ఈ ముండముఖం వేసుకొని ఒక్కరి మీద అనుకుంటా వచ్చిరా అని తెలుగులో సతాయించకు భాయ్ సాబ్. నువ్వు ఏదైనా అభివృద్ధి చేసినావు అనుకో, పొరపాటున నేను ఇది చేసినా అని చెప్పు, ఓట్లు అడుగు. అంతేగాని ఒక్కరి మీద కొట్టిరు, ఒక్కరి మీద ఏడుస్తా అంటే పొద్దున మూడు ఖరాబ్ అవుతుంది భాయ్ సాబ్ అందరిది. ఓకేనా? జై హింద్. అది అద్భుతంగా చెప్పాడు. సూటిగా సుత్తి లేకుండా 1 నిమిషంలో కొట్టి అవసరం పడేశాడు. ఆయన పేరు తెలియదు, తెలుసుకుని అభినందిస్తా. ఈలోపు మీడియా ముఖ్యంగా ఆయన అభినందిస్తున్నా. డెఫినెట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ వాడు అయితే కాదు, తెలంగాణ అయిండొచ్చు బహుశా. అయినప్పటికీ కూడా మరి వారి స్నేహితుల కష్టాలు అన్నీ చూసి బహుశా అతను చెలించి మాట్లాడాడు. వారికి నా ధన్యవాదాలు. చూద్దాం ఇవాళ జరగబోయే డ్రామాలు ఎలా ఉంటాయి ఏంటో చూసి బహుశా రేపుడికి మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ఉండిపోవలసిందే అని చెప్పి సాక్షిలో వార్త రాశాడు. మీరు చూసారా?
రాష్ట్రంలో బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఆనపర్తి సీటును బీజేపీకి అప్పగించిన విషయం తెలిసిందే. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ సీటు తనకి కవరిని పట్టుపట్టడంతో నేతలు దిగివచ్చారు. అతడితో ఎన్ని మంత్రాలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఆ సీటును టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో చేసేదేమీ లేక ఆయన బీజేపీ నుండి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఈ రోజు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ సమక్షంలో కాషాయ కడువ కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ బీజేపీ తరపున ఆనపర్తి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని వెల్లడించారు. అభ్యర్థులు మారినప్పుడు కొంత మనస్తాపం ఉంటుందన్నారు. ఇద్దరి కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ ముందుకు నడవాలని ఆశించారు. వారి గౌరవాన్ని పార్టీ దృష్టిలో పెట్టుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. కూటమిలో సీట్ల సర్దుబాటు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సిద్ధార్థనాథ్ సింగ్, పురంధేశ్వరి, అరుణ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కూటమి పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారు. అయితే అనపర్తి టికెట్ తనకి కేటాయించాలని రామకృష్ణారెడ్డి పట్టుబట్టడంతో నేతలు దిగివచ్చి మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. ఆ సీట్ను టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో చేసేదేమీ లేక ఆయన బీజేపీ నుంచి పోటీ చేయడానికి తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడారు. ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 46,542 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉత్తీర్ణత 60.01%, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత శాతం 64.19%. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మొదటి స్థానంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు నిలిచాయి. ఇంటర్ సెకండ్ ఇయర్లో మొదటి స్థానంలో ములుగు జిల్లా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 17 కళాశాలలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. కౌంటింగ్ పేపర్ రివాల్యుయేషన్ కోసం ఈ నెల 25 నుండి మే 2వ తేదీ వరకు అవకాశం ఉందని, ఒక్క పేపర్కు ₹600 చెల్లించాల్సి ఉంటుందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అదేవిధంగా సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుండి ప్రారంభమవుతాయని తెలిపారు. సో ఈ రకంగా రిజల్ట్స్లో మనకి తేడా కనిపిస్తుంది. జెండర్ వైజ్ కనుక చూసినట్లయితే గ్రేడ్ వైజ్ ఎట్లాగో మీకు డీటెయిల్స్ ఇస్తాము. ఏ గ్రేడ్ అంటే అబౌవ్ 75% దాటిన వాళ్ళు 1,86,000 ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. అదే సెకండ్ ఇయర్లో 1,94,000 ఉన్నారు. అదే డి గ్రేడ్ చూస్తే అంటే విచ్ ఇస్ లెస్ దెన్ 50%, 8,283 ఫస్ట్ ఇయర్లో ఉంటే 8,020 సెకండ్ ఇయర్లో ఉన్నారు. సో మిగతా వాళ్ళంతా ఈ మధ్యలో 78,000 బి గ్రేడ్లో అట్లా ఉన్నారు. సో జిల్లా వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే రంగారెడ్డి ఫస్ట్ ఇయర్ జనరల్లో, మేడ్చల్ ఈ రెండు 1-2 స్థానంలో ఉన్నారు 71.7% అండ్ మేడ్చల్ 71.58%తో. వొకేషనల్ నారాయణపేట్ అండ్ మెదక్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ ఇయర్ సర్ప్రైజింగ్లీ విచ్ ఇస్ గుడ్. ములుగు is topping with 82.95%. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. ఈ క్రమంలో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చేపట్టబోతున్న బస్సు యాత్ర ఇవాళ నుండి ప్రారంభం కానుంది. ఇవాళ మొదలై మే 10వ తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. 17 రోజుల పాటు 12 నియోజకవర్గాల్లో సాగే బస్సు యాత్రకు బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లను చేసింది. ఇవాళ మిర్యాలగూడలో ప్రారంభం కానున్న కేసీఆర్ బస్సు యాత్ర సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ముగుస్తుంది. కేసీఆర్ చేరున్న యాత్ర కోసం రెడీ చేసిన బస్సుకు తెలంగాణ భవన్లో మంగళవారం బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ బస్సు యాత్ర ఇవాల్టి నుండి ప్రారంభమవుతోంది. తొలి రోజు నల్గొండ పార్లమెంటు పరిధిలోని మిర్యాలగూడలో సాయంత్రం 5:30 రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు సూర్యాపేట పట్టణంలో రోడ్ షో కొనసాగుతుంది. రాత్రి సూర్యాపేటలోని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ బస్సు చేరున్నారు. 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్లో నెలకొల్పి దేశానికే సమున్నతమైనటువంటి గౌరవం వచ్చే విధంగా ఒక మంచి పని మనం చేసుకున్నాం. అంతేకాదు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయనటువంటి పని మన రాష్ట్ర సెక్రటేరియట్కే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ అని కూడా మనం పేరు పెట్టుకున్నాం. ఇది మనం ఆ మహనీయునికి అర్పించినటువంటి నివాళి. ఇక్కడ నేను మీ అందరికీ ఒక మాట మనవి చేయదలుచుకున్నా. ఇక్కడి నుంచి ఈ చేవేళ్ల సభ నుంచి
యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నా. రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఎన్నికలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక ధీమా, ఒక ధైర్యం, మా ప్రభుత్వం ఉంది, మమ్మల్ని ఆదుకుంటుందనేటువంటి ఒక విశ్వాసం అనేది ఉండాలి. మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని బూడి ముత్యాల నాయుడుకి సవాల్ విసిరారు సీఎం రమేష్. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు సోమవారం నామినేషన్ అనంతరం మీడియా సమక్షంలో బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై విరుచుకుపడ్డారు. సీఎం రమేష్ కి ఢిల్లీలో గల్లీలు తప్ప అనకాపల్లి జిల్లాలో గల్లీల కోసం ఏం తెలుసన్నారు. చార్టెడ్ ఫ్లైట్లలో ఖరీదైన కారులో తిరిగే సీఎం రమేష్ బ్యాంకు కుంభకోణాలు చేసి ఆ డబ్బుతో అనకాపల్లిలో పారిశ్రామికవేత్తగా చలామణి అవుతున్నారన్నారు. ముత్యాల నాయుడు సీఎం రమేష్ పై చేసిన నిరూపరాధన వ్యాఖ్యలను ఖండించారు. సీఎం రమేష్ నాకు ఢిల్లీలో గల్లీలు తెలుసు, అనకాపల్లి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు తెలుసు, ఇవన్నీ తెలియకుండా అధిష్టానం ఊరికనే అనకాపల్లి పంపించలేదన్నారు. అటువంటి డిప్యూటీ సీఎం నువ్వు ఈ పార్లమెంటులో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క రోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలేంటి, నువ్వు ఉండే ఈ 7 మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక్క సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ రోడ్ల పరిస్థితి ఏంటి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి, స్కూళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ విద్యారంగం ఎట్లుంది, వైద్యరంగం ఎలా ఉంది, లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడింటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు. ఏ ఎమ్మెల్యేతో కూడా నువ్వు కూర్చొని ఒక ఎమ్మెల్యేతో కనీసం కాన్స్టిట్యున్సీలు తిరిగింది లేదు. నువ్వు మాడుగులనే డెవలప్ చేయలే. నువ్వు మాడుగుల 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి మాడుగుల్లో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, అక్కడ రోడ్లు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెట్టి నామినేషన్ పత్రాలు దాఖలు చేసే ముందు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భీలా ఐలేయ, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. అల్లుడు కావ్యకృష్ణారెడ్డికి అల్లూరు మండలంలో ఘన స్వాగతం పలికారు స్థానికులు. బీద సోదరుల ఆధ్వర్యంలో అల్లూరు మండలంలో ఫుల్ జోష్తో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పూల వర్షం కురిపిస్తూ తెలుగు తమ్ముళ్లు సందడి చేశారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయతగా పలకరిస్తూ కరపత్రాలు పంచుతూ సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కావ్యకృష్ణారెడ్డి భారీగా విచ్చేసిన ప్రజలతో ఇందుపూర్ రోడ్లు కిక్కిరిశాయి. మీ దీవెనల కోసం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి. మీ ఊరు వ్యక్తిగా మీ అందరికీ సహచరుడిగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. మా ఇద్దరి యొక్క గుర్తు సైకిల్ గుర్తు. ఈ రాష్ట్రంలో అరాజక ప్రభుత్వం పోవాలి. చంద్రబాబుని మనం పట్టాభిషేకం చేయాలి. తద్వారా మన మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని శిష్యులు నాకు అందించమని చెప్పి అడిగే నిమిత్తం మీ ప్రేమాభిమానాలు మీరు పలకరించిన తప్పకుండా ఈ గ్రామం తెలుగుదేశంలో మంచి మెజార్టీని మంచి జోషిని నిమిషానికి జగన్ చేసిన అభివృద్ధిపై పారిశ్రామికవేత్తల అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖేష్ అంబానీ మాట్లాడుతూ జగన్ యువ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. యువతలో శక్తి, ఉత్సాహం, అలాగే వ్యాపార వర్గాల్లో ఆశావాదం మరియు చైతన్యం ఉన్నాయి. దేశ వృద్ధిలో ఆంధ్ర అగ్రగామిగా ఎదుగుతుందనే విశ్వాసం ఉంది అన్నారు. నవీన్ జిందాల్ మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ అత్యధిక జీడీపీ వృద్ధి రేటు సాధించింది. ముఖ్యమంత్రి కళ అయిన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జేఎస్డబ్ల్యూ గ్రూప్ మాట ఇచ్చింది. కరణ్ అదాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వ్యాపార అనుకూలత కల్పిస్తూ సమర్థవంతమైన పాలన అందించారు. అదాని గ్రూప్ వంటి వ్యాపార సంస్థల్ని ఆంధ్రాకు తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులు మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుందన్నారు. Shri Jagan Mohan Reddy Garu, Andhra Pradesh has grown phenomenally under your visionary and youthful leadership. Be it economic growth or ease of doing business, the state today ranks among the best in India. My warm congratulations to you and all the officials of the government of Andhra Pradesh. There is energy, enthusiasm and ambition among the youth. There is hope, optimism and dynamism among the business community. And there is an all-pervasive confidence that Andhra will emerge as a leading player in New India's growth story.
ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీని దర్శకుడు నాగశ్విని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు ఓ అద్భుతాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ లైన్ చెప్పి ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. వాటికి తగ్గట్టే గ్లిమ్స్ తో కూడా మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇక ఈ షూటింగ్ సెట్స్ లో నాగశ్విన్ బర్త్డేని చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది. నాగార్జున మాస్ మూవీ టైటిల్ సాంగ్ ని ప్లే చేస్తూ ఈ చిత్ర యూనిట్ అంతా నాగశ్విన్ తో కలిసి డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే ఈ వీడియోలో ప్రభాస్ మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం అయితే ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బంగారం ధరలు శాంతించాయి. రోజుకొక రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం, ట్రేడర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపడంతో ధరలు ఒకసారిగా భారీగా పడిపోయాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో మంగళవారం ఒకే రోజు తులం బంగారం ధర 1450 రూపాయలు తగ్గింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి పుత్తడి ధర 72,200 రూపాయలకి దిగొచ్చింది. అంతకుముందు రోజు ధర 73,650 రూపాయలుగా ఉంది. ఇటు హైదరాబాద్లోని 24 క్యారెట్లు కలిగిన స్వచ్ఛమైన తులం బంగారం ధర 1530 తగ్గి 72,160కి చేరుకుంది. గతంలో ఇది 73,690 రూపాయలుగా నమోదైంది. అలాగే 1400 తగ్గిన 22 క్యారెట్ల ధర 66,150కి చేరుకుంది. గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ధరలు చేరుకోవడంతో సామాన్యుడు కొనుగోలు చేయడానికి వెనుకంజ వేశారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో అత్యవసరంగా ఉన్న వాళ్ళు మాత్రమే గోల్డ్ను కొనుగోలు చేశారని, కానీ పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఆచి తూచి వ్యవహరించారని బులియన్ వర్తకుడు తెలిపారు. చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకోవడంతో బంగారం అమ్మకాలు 15% నుండి 30% వరకు పడిపోయాయని కోల్కతా బులియన్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం వైపు తమ పెట్టుబడులు మళ్లించడంతో గత 10 రోజుల్లోనే ధర 10,000కు పైగా పెరిగిన విషయం తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉక్రెయిన్ ఇజ్రాయెల్కు $95 బిలియన్ల ప్యాకేజ్ బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం. బిలియనియర్ దోస్తులకు ప్రధాని 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. సంచలన ఆరోపణ చేసిన రాహుల్ గాంధీ. శ్రీకాకుళం జిల్లాలో ముగియనున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. రేపు నామినేషన్ అనంతరం మేనిఫెస్టో రిలీజ్ చేయనున్న వైసీపీ అధినేత. జగన్ రెడ్డి బల్పు అణచేందుకు ప్రజలు సిద్ధమైపోయారు. ఆమ్దాల వలస ప్రజాగలం సభలో నారా చంద్రబాబు నాయుడు. అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ కూటమి. తిరుపతిలో పర్యటించి ప్రసంగించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు. కాషాయ తీర్థం పుచ్చుకున్న రామకృష్ణారెడ్డి. అనపర్తి సీట్లు నల్లమిల్లికి కేటాయించిన బీజేపీ అధిష్టానం. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదల. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉత్తీర్ణత 60.01%, సెకండ్ ఇయర్ లో ఉత్తీర్ణత 64.19% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు. ప్రజల్లోకి గులాబీ బాస్. తొలి రోజు మిర్యాలగూడ సూర్యాపేటలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్న కేసీఆర్. కల్కి మూవీ సెట్స్ లో నాగశ్విన్ బర్త్డే సెలబ్రేషన్స్. డాన్స్ వీడియో వైరల్. పసిడి పరుగుకు బ్రేక్. 72,200కు దిగొచ్చిన ధర. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.